ఫైనల్లీ ఈ రోజు నుంచి మన పేజ్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రీల్స్ కూడా అప్లోడ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అలానే ఆ ఫైల్ ని మనం ప్రీమియర్ ప్రో లో ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకున్నాను. ఈ సాఫ్ట్వేర్ లింక్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఇచ్చాను, చెక్ చేయండి. ఫస్ట్ నేను ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ ని టైమ్ లైన్ లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోకి ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను ఈ ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ అవుట్ పాయింట్ ని ఇక్కడ వరకు ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియో పైన డబుల్ క్లిక్ చేయండి. మీకు ఇలా ఒక లేయర్ అయితే ఓపెన్ అవుతుంది. పైన టూల్ బార్ దగ్గర మీకు రోటో బ్రష్ టూల్ అని ఉంటుంది. ఈ టూల్ ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మౌస్ ని ఇలా స్క్రోల్ చేస్తే మీకు వీడియో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే అవుతుంది. కీబోర్డ్ లో హెచ్ క్లిక్ చేస్తే మీకు హ్యాండ్ టూల్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇలా ఈ గ్రీన్ లైన్ ని ఈ విధంగా డ్రా చేసుకోండి. అలానే ఈ బ్రష్ ని సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే మీరు కీబోర్డ్ లో కంట్రోల్ క్లిక్ చేయండి. కంట్రోల్ క్లిక్ చేసి ఇలా మౌస్ ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డ్రాగ్ చేసినట్లయితే మీకు ఈ బ్రష్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది ప్రాపర్ గా కట్ అయిందో లేదో అని మనం చెక్ చేయడానికి ఇక్కడ మీకు 3 ఐకాన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ రెడ్ కలర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే మీకు రెడ్ కలర్ లో ఎలివేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ప్రాపర్ గా చెక్ చేసుకోవచ్చు కట్ అయిందా లేదా అని. అలానే ఇలా కొన్నిసార్లు అవుట్ సైడ్ పార్ట్ కూడా సెలెక్ట్ అయిపోతుంది. కీబోర్డ్ లో ఆల్ట్ క్లిక్ చేస్తే మీకు ప్లస్ అనేది మైనస్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇలా ఈ విధంగా ఈ అవుట్ సైడ్ పార్ట్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నాకు అంతా ఓకే, కానీ ఈ హెయిర్ డీటెయిలింగ్ అనేది నాకు కరెక్ట్ గా లేదనిపిస్తుంది. దీనికోసం మనం ఇక్కడ రోటో బ్రష్ టూల్ దగ్గర రిఫైన్ ఎడ్జ్ టూల్ అని ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ ని సెలెక్ట్ చేసుకొని ఇలా హెయిర్ దగ్గర ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూస్తే మనకి హెయిర్ డీటెయిలింగ్ కూడా మనకి చాలా ప్రాపర్ గా అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఫైనల్ కంపోజిషన్ దగ్గర ఇప్పుడు మనం చూస్తే మనకి వీడియోలో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా ప్రాపర్ గా రిమూవ్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ దగ్గర ఇక్కడ ఫెదర్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. అలానే ఇక్కడ సాఫ్ట్ ఎడ్జ్ అని ఉంది కదా, దీన్ని కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను అనమాట. ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ప్రీమియర్ ప్రో లో ఎలా యూజ్ చేయాలంటే ఒక గ్రీన్ సాలిడ్ లేయర్ తీసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసి అయినా యూజ్ చేయొచ్చు, లేదా మనం కొన్ని ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ చేసి దీన్ని మనం ప్రీమియర్ ప్రో లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి యాడ్ టు మీడియా ఎన్కోడర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఫైల్ అనేది డైరెక్ట్ గా మీడియా ఎన్కోడర్ లోకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ H.264 ఫార్మాట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్విక్ టైం పెట్టుకోండి. అలానే ఇక్కడ వీడియో కోడ్ యానిమేషన్ పెట్టుకోండి. కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ 8bpc ప్లస్ ఆల్ఫా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు ఈ ఫైల్ ని మనం ప్రీమియర్ ప్రో లోకి ఇంపోర్ట్ చేసుకొని మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకొని మనం ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టిప్స్ మీకు ఇంకా కావాలనుకుంటే మన పేజ్ ని ఇప్పుడే ఫాలో చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై బాయ్.